కరాటి కళ్యాణి గారు హిందుత్వం ఒక్కదాని కోసమే కాదు, చాలా సోషల్ కాజులు కూడా బయటకు వచ్చి ఫైట్ చేయటం చూసాము. అది అందరికీ తెలిసిన విషయమే. రీసెంట్ గా రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూలో కూడా లావణ్యకి సపోర్ట్ చేస్తూ కనిపించారు. నో అండి, లావణ్యకి సపోర్ట్ చేయలేదు. ఒకే ఒక్క విషయంలో నేను సపోర్ట్ చేశాను. మన శేఖర్ భాష అనే ఆయన నువ్వు పడుకున్నావు అన్న మాట నేను ఖండిస్తూ సపోర్ట్ చేశాను. నేను ఆ విషయం డైరెక్ట్ గా కూడా చెప్పాను, ఆ అమ్మాయికి చెప్పాను, బయట కూడా చెప్పాను. నువ్వు పడుకున్నావు అనే మాట చాలా తప్పు మాట బాబు, నువ్వు రాంగ్ మాట్లాడావు, ఇది నువ్వు వెనక్కి తీసుకొని తప్పు చేశానా నువ్వు తెలుసుకోవాలి, లేకపోతే ఈ అమ్మాయి వెళ్ళి కేసు పెడితే నువ్వు ఇరుక్కుంటావని చెప్పాను అబ్బాయికి డైరెక్ట్ గా ఆడియో కాల్లో ఒక ఛానల్లో. నేను ఇంకే విషయంలో అమ్మాయిని సపోర్ట్ చేయను. ఎందుకంటే ఒకటండి, రాముడు అంటే ఆడవాళ్ళైనా సరే, రాముడు తాటకని సంహారం చేసేటప్పుడు గురువుగారు ఆడది ఎలా మనం సంహరిస్తాము, ఫస్ట్ నేను బాణాలను ఎక్కువ పెడుతున్నాను, ఒక ఆడదాన్ని చంపడం ఏంటి, బాగుండదు కదా, నేను వీరుడిని కదా అన్న ఫీలింగ్లో చెప్తే, అనే విధంగా ఆయన ఎప్పుడైతే చెప్తే దయా సత్యంచ శౌచంచ రాక్షసానాం నా విద్యతే అన్నారు విశ్వామిత్ర మహర్షి. ఎందుకు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా రాక్షసులకు విచక్షణ ఉండదు కాబట్టి వాళ్ళు విచక్షణ కోల్పోయి పనులు చేస్తారు, విచక్షణ కోల్పోయి మాట్లాడతారు. సో ఆడదైనప్పటికీ శిక్షించాలి అంటారు. సో ఈ అమ్మాయి అబ్బాయి విషయంలో వాళ్ళ పర్సనల్ ఏమైందో నాకు అనవసరం, కానీ ఈ అమ్మాయి చాలా ఉన్నాయి. అవన్నీ చూస్తే ఈ అమ్మాయి బాగా, అంటే ఒక విధంగా నాకైతే అమ్మాయిని చూసి జాలేస్తుంది. అమ్మాయి ఒకసారి కన్సల్టెంట్ అంటే ఒకసారి చూపించుకుంటే బెటర్, మానసిక స్థితి ఒకసారి చూపించుకోవాలి నా ఫీల్. మీరు అంతసేపు మాట్లాడారు కదా తన పక్కన కూర్చొని, అప్పుడే అర్థమైంది ఇదంతా. చాలా వరకు ఆ తర్వాతే అర్థమైంది నాకు. చాలా క్లియర్గా ఏమర్థమైందంటే అమ్మాయి బాగా డిస్టర్బ్ అయిపోయింది. సో నాకు అన్నిటికన్నా నచ్చింది ఏంటంటే, అంటే అమ్మాయి మరి మార్చుకుంటుందో లేదో మా ఇష్టం. ఒక భర్త అనే అమ్మాయి అన్నప్పుడు భర్త స్థానంలో అబ్బాయి ఉన్నాడే అని అనుకుందాం. సరే నువ్వు అరే ఒరే అనుకో, ఇంట్లో ఏమన్నా చేసుకో, మీడియా ముందు వచ్చి మాట్లాడేటప్పుడు నా భర్త అంటున్నావు, అరే ఆడొస్తాడు వాడితోనే ఉంటాను వారు అట్లా అనడం కూడా తప్పు. సో అదొక పాయింట్ మాట్లాడినా. ఇంకా వేరే వాళ్ళని ఆడియో కాల్స్ రిలీజ్ చేశారు. వాళ్ళు ఎవరు చేశారో నాకు తెలియదు, రాజ్ తరుణ్ ఈ అమ్మాయి ఎవరు చేశారు, రాజ్ తరుణ్ కొన్ని అనుకుందాం, వాళ్ళ బ్యాచ్ అనుకుందాం. నాకు ఇప్పుడు మగాడు కావాలి, ఇప్పుడు రావాలి. అమ్మాయి ఆ ఏ స్టేజ్లోకి వెళ్ళిపోయి అమ్మాయి మాట్లాడిందో అసలు నాకు ఇప్పటికీ అందుకే అమ్మాయి అర్జెంట్ కన్సల్టేషన్ తీసుకోవాలంటా నేను. అయితే నాకు ఇక్కడ ఒక చిన్న విషయం అర్థం కాదు మీ విషయంలో. ఇటువైపు బయటకు వచ్చి ఫైట్ చేస్తుంటారు, ఇటువైపు ఆల్రెడీ ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతున్నారు ఇంకా. అయితే ఇక్కడ ఇండస్ట్రీ పర్సన్స్కి సంబంధించి కూడా ఒక స్టాండ్ తీసుకోవటమో ఇవే ఉండవా మీకు? న్యాయం ఎక్కడ మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి? మొన్న ఎన్టీఆర్ చేశాను, ఇండస్ట్రీ వాళ్ళ మీద కేసులు వేసాను అని చెప్పేసి. మీరు ఇంతకుముందు కరాటేకి వెళ్ళని చాలా సినిమాలు చేసేది కదా, తర్వాత వెళ్ళుంటే ఇన్స్ట్రక్షన్స్ ఏమో నాకు తెలుసా ఏమన్నా. నాకు సినిమాలు ఎవరు ఇవ్వట్లేదు ఎందుకంటే ఇవ్వరు, సినిమా వాళ్ళ మీద కేసులు వేస్తుంది ఆమె. నేను న్యాయం ధర్మం నాకు చెప్పింది ఏంటంటే, నాకు తెలిసినంత వరకు ధర్మం న్యాయం ఎటుంటే నిలబడమే. నా గురువులు నాకు చెప్పారు, మా తల్లిదండ్రులు అదే చెప్పారు. నేను భగవంతుడి దగ్గర ఎక్కడ న్యాయం ఉంటుందో అక్కడ ఉంటే మనకి ఈ రోజు కాకపోయినా కొంచెం లేట్ అయినా న్యాయం వస్తుంది, ధర్మం అది విజయం వస్తుంది. ధర్మస్య విజయం అంటారు కదా, ఖచ్చితంగా ధర్మం ఎటుంటే అటే విజయం. ఈరోజు లేట్ అవ్వచ్చు, ఈరోజు నేను ట్రోల్ చేయబడచ్చు, ఈరోజు నేను తిట్టించుకోవచ్చు, ఈరోజు దీని కింద కూడా ఈ ఇంటర్వ్యూల కింద ఏ ఇంటర్వ్యూ కింద పిచ్చి కామెంట్లు పెట్టేవాళ్ళు కామన్. నేను వాళ్ళతో మాట్లాడుకుని అవన్నీ ఉంటే నాకు ఇదైపోతుంది. కాబట్టి అవన్నీ పట్టించుకోకపోయినా ధర్మం వైపు నిలబడితే ఈ రోజు కాకపోయినా రేపైనా అవుతుంది. నేను ఇప్పుడు మీరు అడిగిన ఇదే లావణ్య విషయం, అబ్బాయి విషయం కోర్టులో ఉంది, లేకపోతే పోలీసుల మధ్య ఉంది, వాళ్ళు తేరుస్తారు. అందులో వాళ్ళు ఎంతవరకు పరిశోధిస్తారో అవన్నీ తీసినాక తెలుస్తుంది. అంటే నేను ఎందుకు అడిగానంటే, రాజ్ తరుణ్ ఇండస్ట్రీ పర్సన్ అయితే నేను ఎందుకు సపోర్ట్ చేస్తాను అంటే, అబ్బాయిని ఇప్పుడు సపోర్ట్ చేయలేదు, ఈ అమ్మాయిని నేను సపోర్ట్ చేయలేదు. నేను ఇప్పుడు ఫస్ట్ అసలు అయితే మీరు ఆ అమ్మాయితోనే చూసాను నేను, అందుకోసం అది రాంగ్ వెళ్ళింది బయట జనాలకి. నేను అమ్మాయికి ఏం సపోర్ట్ ఏం చేయలేదు. ఒక జనరలైజ్డ్ నేను మామూలుగా అయితే అమ్మాయిలు పక్షపాతినే కావచ్చు, అలా అని చెప్పి అబ్బాయిలు పాపం అమాయకులైనప్పుడు కూడా వాళ్ళని ఇరికించడం తప్పు. అలాంటి పనులు నేను చేయను. ఒకటైతే చెప్తాను, అమ్మాయి పక్షపాతం అంటే నేను ఒక అమ్మాయిగా కొన్ని చూస్తున్నాను కాబట్టి చాలా కేసెస్ రోజు ఎవరో ఒకరు అక్క ఈ హెల్ప్ అంటారు. నేను చాలా బయట కేసులు కూడా చాలా వరకు వెళ్ళి హెల్ప్ చేస్తుంటానమ్మా, వాళ్ళ పక్కన నిలబడతాను, లవ్ జిహాదుల కేసులు సాల్వ్ చేస్తాం. చాలా కేసెస్లో అన్నిట్లో ప్రతి దగ్గర నేను నా హెల్ప్ అడిగిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తాను. అయితే లాస్ట్ క్వశ్చన్ కళ్యాణి గారు, ఇది ఎందుకు అడుగుతున్నాను అంటే, ఇప్పుడు ఓకే రాజ్ తరుణ్ లావణ్య కేసులో వాళ్ళ పర్సనల్ గా ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు, కొన్ని ఆడియోస్ వినకూడని సపోర్ట్ చేయను వింటున్నారు, అంతవరకు కరెక్టే. ఓకే వాళ్ళిద్దరు పర్సనల్ రిలేషన్ ఉంది,
అది ఒక కంటిన్యూ విధంగా అవన్నీ వింటే ఈ అబ్బాయి పాపం అమ్మాయి కూడా అనిపిస్తుంది కొన్నిసార్లు. అయితే ఇప్పుడు ఇవన్నీ బయటికి రావటం, ఎవరి కెరీర్కి జరగాల్సిన నష్టం ఆల్రెడీ జరిగిపోయింది. ఇప్పుడు సపోజ్ ఒక మనిషి వద్దు అనుకున్న తర్వాత ఇవన్నీ చేయటం కరెక్ట్ అంటారా, లీగల్గా ఫైట్ చేయాలి అంటారా? సో నాకు ఎక్కడ ఇదైందంటే అబ్బాయి నా హస్బెండ్, నేను అతనితోనే ఉంటాను అని చెప్తుంది కదా. సో అమ్మాయి ఇంత జరిగాక అసలు అని అమ్మాయికి అది చెప్పా, అమ్మ అబ్బాయి వచ్చినా నీతో ఉండడు, అబ్బాయి నేను చేసుకోడు, అది క్లియర్గా అర్థమైపోతుంది. ఇప్పుడు ఇంతకుముందు ఏమైందో అనవసరం మాకు. ఇప్పుడు నువ్వు చెప్పిన ఈ గొడవ అంతా అయిన తర్వాత, ఇంత రప్చర్ అయిన తర్వాత అబ్బాయి నీతో ఉండడు, ఉన్నా కూడా మనశ్శాంతిగా ఉండలేరు ఇద్దరు. సో మళ్ళీ మీ ఇద్దరు మళ్ళీ బయటకు వస్తారు. సో అదేదో ఇప్పుడే మీరిద్దరూ డిసైడ్ చేసుకొని బ్రేకప్ ఇంకోటి అంటే చెప్పి వెళ్ళిపోతే కరెక్ట్ అన్నావు కదా. జనరల్గా అమ్మాయి ఇల్లు అవసరం లేదు, ఇవన్నీ అవసరం లేదు అంటుంది కదా. అలాంటప్పుడు అమ్మాయి వెళ్ళిపోయి రాజధాని వచ్చినాక రావచ్చు కదా, ఇంట్లోంచి వెళ్ళిపోవచ్చు కదా, అప్పుడు అబ్బాయి వచ్చినాక రావచ్చు కదా. సో అమ్మాయి అక్కడ ఉంటేనే అబ్బాయి వస్తాడు, ఫైట్ ఉంటుందని అమ్మాయి పాపం. నేను ఒక్కదాన్ని అయిపోయాను, ఎవరు సపోర్ట్ లేరు అన్నప్పుడు కొంచెం బాధ అనిపించింది పాపం ఆడపిల్ల. కానీ ఈ అమ్మాయి అలా తయారవ్వడానికి కారణం ఎవరు అర్థం కావట్లేదు, అలా తయారైపోయింది. ఇప్పుడు అమ్మాయి చాలా ఇబ్బంది పడుతుంది, మానసికంగా అనుకోండి, శారీరకంగా అనుకోండి, అన్ని విధాలుగా. అమ్మాయి పాపం ఏ స్థితిలో ఉందో నేను జడ్జ్ చేయలేకపోయాను. మొన్నటితో నాకు కొంచెం పాపం ఈ అమ్మాయి ఒకసారి ఎవరైనా కొంచెం కేర్ తీసుకోవాలి ఈ అమ్మాయికి అని ఫీల్ వచ్చింది నాకు. అమ్మాయి సిచ్యువేషన్ బాగాలేదు. సో ఈ అమ్మాయి కలవడం అనేది నాకు తెలిసి జరగదు, వాళ్ళిద్దరూ పెళ్లి జరగదు, ఇవన్నీ జరగవు. ఒకళ్ళు జరుగుతుంది అంటే సంతోషమే, వాళ్ళు మంచిగా ఉంటే మనం కూడా సంతోషిస్తాం. కానీ నాకు తెలిసినంత వరకు ఆ అబ్బాయి వచ్చేవాడైతే ఈ పాటికి రావాలి. సో ఆ అబ్బాయికి ఏవో ప్రాబ్లమ్స్ అబ్బాయికి ఉన్నాయి, ఈ అబ్బాయికి ఎప్పుడో విడిపోయామని అబ్బాయి చెప్తున్నాడు. సో అదంతా లేదు, నేను 3 నెలల కిందట కూడా ఉన్నాను, ఈ అమ్మాయి చెప్తుంది 3 నెలల కిందటి వరకు నాతోనే ఉన్నాడని. సో ఈ అమ్మాయి ప్రూవ్ చేసుకునేది ఈ అమ్మాయి చేసుకోవాలి, అబ్బాయి చేసుకునేది అబ్బాయి చేసుకొని, పోలీసులు రెండింటిని టాలీ చేసి కోర్టుకి ఇచ్చే రిపోర్ట్లో సబ్మిట్ చేసేటప్పుడు ఈ అమ్మాయి మీద కొంచెం ఎలిగేషన్స్ అన్నీ తీసి ఏవో ఇద్దరుగా ఉన్నవి తీసుకొచ్చి చూపిస్తారు. అప్పుడు తెలిసింది తప్ప మనకి ఎటువంటి, మనం అందరం ఓన్లీ మాట్లాడడం వరకు కొంతసేపు అయ్యో అనుకోవడానికి, లేకపోతే ఇలా జరిగింది అలా జరిగిందని అనాలిసిస్ చేయగలుగుతాం. మనం ఎవరం అసలు రెస్పాన్సిబుల్ పర్సన్స్ కాదు అసలు దీనిలో. మనకి ఏ విధమైన రెస్పాన్సిబిలిటీ లేదు ఇందులో. బట్ మీరు ఏదో అడిగారని నేను చెప్పాలి, అక్కడ జరిగింది చూశారు కదా. నేను అమ్మాయిని సపోర్ట్ చేశానని అనుకున్న వాళ్ళకి నేను అమ్మాయిని సపోర్ట్ చేయను, ఎందుకంటే అమ్మాయి తప్పున్నా అమ్మాయిని అడుగుతాను. ఆడదైనా సరే తప్పు శిక్షింపబడాలి. కదా దానిలో కూడా నేను అడిగాను, ఎందుకంటే నేను ఏదైనా అడిగేస్తాను. నేను అదే కదా నాతో వచ్చిన ప్రాబ్లం. అందరికీ అందుకే నచ్చను. ఇప్పుడు అందరికీ ఇట్లనే నా మీద కేసులు అన్ని ఎందుకు పెట్టుకుంటారంటే ఎవరికి నచ్చను. నేను ఎందుకు నచ్చను అంటే నేను యథార్థవాది, లోక విరోధి. నేను యథార్థం మాట్లాడితే ఎవరికి నచ్చదు. సో నేను అందరి మీద ఫైట్ చేస్తానంటే ఎస్ నా రైట్ ఉంది, నేను తప్పు చేయనప్పుడు నేను ఫైట్ చేస్తాను. తప్పు ఉంటే అంతే ఇదిగా బేషరతుగా క్షమాపణ కూడా కోరుతాను, అది కూడా ఉంది నా దగ్గర. ఇప్పుడు నేను వీళ్ళు ఎవరినో చేయను, ట్రోలింగ్స్ అన్నారు కాబట్టి ఇన్ని ట్రోలింగ్స్ ఉన్నాయి నా మీద. అయినా ఈ ఎఫ్ఐఆర్లు ఇప్పుడు లైవ్ ఉన్నాయి, ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆడపిల్ల అయినంత మాత్రం, ఇప్పుడు నేను ఆడపిల్ల అండి, తప్పు చేస్తే నన్ను శిక్షించొద్దని నేను చెప్పట్లేదు. ఇప్పుడు నా కర్మ అలా రాసిపెట్టుంది. ఓకే, నేను ఇలా తిట్టించుకోవాల్సి వస్తుంది, తిట్టించుకుంటాను. సరే ఒక రోజు అంటే నా వల్ల ఇంతమందికి నేను వెళ్తే స్టేషన్లో కూడా నాకు రెస్పెక్ట్ ఇస్తారు. ఇప్పుడు గుడ్ కాజెస్ కోసం ఫైట్ చేస్తారంటారు పోలీసులు కూడా. ఎందుకు? నేను నిజంగా కాజెస్, నా పర్సనల్ కాదు కదా అది. ఏదైనా ఇప్పుడు 54 ఛానల్స్ ముగించండి నడితే నా పర్సనలా? సమాజం కోసం ఇది. ఎవరితోనో ఫైట్ చేశాను, స్ట్రీట్ ఫైట్ అన్నారు మీరు. అవును, నా పర్సనల్ కాదు, నా కోసం కాదు కదా, అది సమాజం కోసం. సో ఇప్పుడు ఏదైనా నేను ఒక కాజ్ కోసమే చేశాను. ఈ కృష్ణుడి విగ్రహం, ఎన్టీఆర్ గారి విగ్రహం కోసం ఫైట్ చేశాను, కోర్టు వరకు వెళ్ళాను అంటే ఎన్టీఆర్ గారు సినిమా ఇండస్ట్రీ తరపున నేను చేయలేదు. అప్పుడు ఒక రాజకీయ నాయకుడుగా ఆయన అక్కడ రాజకీయానికి వాడుకుంటే దానికి నేను ఫైట్ చేశా. ఆ జనాలకు అర్థమైన వాళ్ళకి అర్థమైంది. నెక్స్ట్ ఇంకొక జనరేషన్కి కూడా ఈయనే కృష్ణుడు అనుకోకూడదు. అలాగే రేపొద్దున ఇంకొక ఆర్టిస్ట్ని కూడా ఒక వేషంలో పెట్టేసి విగ్రహాలు కట్టకూడదు. ఇప్పుడు ప్రభాస్ గారు రాముడైపోరు కదా. సో ఇవన్నీ నేను ఫ్యూచర్ కోసం చేసిన ఫైట్. దానివల్ల నచ్చిన వాళ్ళకి నచ్చదు, నేను చేస్తుంది నా మనసుకు తెలుస్తుంది కరెక్టే అంటే ముందుకెళ్తా. లేదని మొన్న నేను ఆ రోజు పక్కన కూర్చొని మీరు చూసారు లేదా ఇంటర్వ్యూలో బ్లాంక్ అయిపోయాను. ఫస్ట్ టైం బ్లాంక్గా కూర్చున్నాను చాలాసేపు, చూసారు లేదా మీరు? అవును అవును. నాకు అసలు ఏం అర్థం కాలేదు అసలు. ఫస్ట్ నాకే అర్థం కాలేదు, ఆడియోస్ విన్న తర్వాత అర్థం కాలేదు. నాకు మొత్తం బ్లాంక్ అయిపోయి ఒక రకంగా ఇలా చూస్తున్నారు. నేను ఫస్ట్ టైం ఇంటర్వ్యూలో అసలు నెక్స్ట్ డే వెళ్ళి సార్ నన్ను ఎడిట్ చేయండి సార్, ఎందుకు సార్ నేను ఇక్కడ అవసరం లేదు కదా, ఇదేదో వాళ్ళేదో పడుతున్నారు వాళ్ళ పర్సన్ మనకెందుకు సార్ అంటే ఆల్రెడీ వెళ్ళిపోయి 1 lakh దాటిపోయిందండి, చూసేస్తున్నారు చాలా. నేను దొరికిపోయారా ఆయన, ఎందుకు వెళ్ళి కూర్చున్నాను ఇంటర్వ్యూలో, ఈరోజు అని ఫీల్ అయ్యాను నేను ఆ రోజు. అంటే అమ్మాయి పాపం సపోర్ట్ చేయాలని ఉన్నా తప్పులు అమ్మాయి వైపు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ అబ్బాయి తప్పులు ఉన్నాయి, నేను ఇద్దరు తప్పులు ఉన్నాయి, ఇద్దరు బయటకు వచ్చేసారు. ఇద్దరు తప్పులు ఉంటాయి, ఒక చేతితో ఎప్పుడు చప్పట్లు రావు, ఇద్దరు చేతులతో చప్పట్లు వస్తాయి. బట్ ఆ అమ్మాయి కొంచెం మారాలి బాగా అన్ని విధాలుగా.
అమ్మాయి నాకు నేనైతే అమ్మాయి కదా అని సపోర్ట్ చేసేస్తాను మాత్రం అనుకోవద్దు ఎవరు బ్లంట్గా. నేను చేయను. రాంగ్ పాయింట్స్ చాలా ఉన్నాయి, నాకు పాయింట్స్ చాలా ఉన్నాయి నా దగ్గర వచ్చేసాయి. నాకు అప్పటి నుంచి నేను కామ్ అయిపోయాను. ఎవరు అడిగినా నేను చెప్పట్లేదు, నేను అమ్మాయికి సపోర్ట్ చేయట్లేదు. అంటే తప్పు ఉంటే అమ్మాయికి ఎలా సపోర్ట్ చేసేస్తారు? చెయ్యరు. ఆ అమ్మాయి వైపు నుంచి కూడా ఎఫ్ఐఆర్ చేయించింది ఆమె, ఒక మస్తాన్ సాయి అనే గుంటూరులో. ఎఫ్ఐఆర్ అనేది పోలీసులు అంత బ్లంట్గా చేయరుగా. నా సంతకం లేదంటది ఆమె. సంతకం నువ్వు పెట్టావా లేదని పక్కన పెట్టు, నీకు వాట్సాప్ చేసుంటారు, వాట్సాప్ దానిలో నువ్వు ఇక్కడ ఉన్నావు, నువ్వు సంతకం పెట్టుకొని వచ్చేస్తుంటావు ఇక్కడికి. వాట్సాప్లో వచ్చినప్పుడు నీ సంతకం ఎట్లా వస్తుంది? వాట్సాప్ చేస్తారు జనరల్గా, చేసి ఉంటారు, దానిలో లేకపోయింది వచ్చి నీ సంతకం. కానీ మస్తాన్ సాయి అనే మీద సంతకం వాట్సాప్ అంటే అది చేశారా లేకపోతే డైరెక్ట్గా నీకు ఇచ్చారా ఫిజికల్గా వదిలేస్తే నువ్వే వాట్సాప్ చేస్తావు రాస్తారని చెప్తున్నావు. పోలీసులు అంతా వాళ్ళ ఉద్యోగాలు పక్కన పెట్టేసి నీకోసం చేస్తారా? అట్లా రాసేస్తారా? పోలీసులు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి అవసరం లేదా? ఎఫ్ఐఆర్ అంత ఈజీయా చేయడం? ఈజీగా చేసేస్తారా? ఈ ఎఫ్ఐఆర్ అవ్వాలంటే ఎన్ని వెరిఫికేషన్స్ అయితే అవుతాయి. ఎఫ్ఐఆర్ అనేది ఎవరైనా అంత ఈజీగా తీసుకోవాల్సింది కాదు కదా. ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి ధైర్యంగా పేర్లు బయట పెడుతున్నాం. ఎఫ్ఐఆర్ అవ్వకపోతే పేరు కూడా బయట పెట్టకూడదు. ఎఫ్ఐఆర్ పబ్లిక్ డొమైన్లో ఉంది కాబట్టి మనం బయట పెడుతున్నాం పేరు. లేకపోతే ఇప్పుడు ఇది కూడా కేసు అవుతుంది మళ్ళీ. ఎఫ్ఐఆర్లో ఉన్నప్పుడు కేసు అవుతున్నప్పుడు నేను విక్టిమ్ కాబట్టి నేను ఇట్లా నన్ను ఇలా బాధ పెట్టారని చెప్తున్నాను. జనరల్గా ఎఫ్ఐఆర్లో పేర్లు అయితే నేను చెప్పకూడదు. ఓకే. సో ఇప్పుడు ఎఫ్ఐఆర్లో మీరు పోలీసులు మ్యానిపులేట్ చేశారన్న తప్పు మాట. అది అక్కడ కూడా మనకి క్లారిటీ వచ్చేసింది. అందువల్ల నేను అవన్నీ చూసినాక వినేసి అమ్మాయిని బాధ పెట్టకూడదు, ఏడిపిస్తే మనకేం రాదు, ఆమె ఫీల్ అయితే మనకు బాధ. ఏమన్నా కానివ్వండి, ఫైట్ చేసుకుంటే అమ్మాయి ఫైట్ చేయాలి, అమ్మాయి ఫైట్ అమ్మాయి చేసుకోవాలి. ఎవరు సపోర్ట్ రారు ఆమెకి, ఎవ్వరూ రారు. ఎవరు నా బాధ నేను పడాలండి, మీ బాధ మీరు పడాలి, మనకు ఎవరు రారు. అందరూ మన వాళ్ళు కాదు, మనకు ఎవరు హెల్ప్ చేయరు. నిజంగా నిజాయితీ ఉందంటే మనకు ఆటోమేటిక్గా సపోర్ట్ వచ్చేస్తుంది. అది యూనివర్స్ నుంచి వస్తుందా, అన్నిటి నుంచి వచ్చేస్తుంది. అది మన రైట్ ఉంటే. చాలా సార్లు అది ప్రూవ్ అయింది. వీళ్ళిద్దరి విషయంలో ఈ శేఖర్ భాష తలదూర్చడం అది అతను ఎంతవరకు అది తప్పంటే ఆయన ఏమంటాడంటే పబ్లిక్ లో మాట్లాడారు కాబట్టి పబ్లిక్ డొమైన్ లో ఉన్నప్పుడు అందరూ మాట్లాడతారు. సో ఇప్పుడు మీరు నేను పబ్లిక్ డొమైన్ లో కూడా నేను మాట్లాడుతున్నాను. సో మీరు అడిగారు కాబట్టి ఇప్పుడు ఆయన్ని అలాగే అడిగిన వాళ్ళకి ఆయన చెప్పాడు కరెక్టే, బాగానే ఉంది. కానీ కొంచెం నోరు అదుపులో పెట్టుకొని కొంచెం మంచిగా అమ్మాయిల గురించి మాట్లాడితే బాగుండేది. సో ఆయన కొంచెం ఏదో మాట్లాడేసరికి కొంచెం ఆయన రోల్ అయ్యాడు. కొంచెం ఆయన గురించి నేను కూడా గట్టిగా ఏంటి బాబు ఇలా మాట్లాడకూడదు నేను కూడా అన్నా. ఆయన వర్షన్ ఆయనదే ఏమో చూపిస్తున్నాడు. సరే అది నిజమా, ఈఎంఐ వెబ్ వర్షన్ నిజమా అన్నది లేటర్ ఆన్ తెలుస్తుంది. బట్ శేఖర్ భాష గారి మీద కూడా ఎలిగేషన్స్ చేసింది ఆ అమ్మాయి రోజు, చూపించింది. అవేవో ఫొటోస్ మాకు పక్కన ఉన్నప్పుడు చూపించింది. ఎవరో ఇద్దరు అమ్మాయిలు చావుకి ఈయన కారణం అయ్యాడు, ఇద్దరిని పెళ్ళి అయిన వాళ్ళే టార్గెట్ ఈయనకి, ఇవన్నీ చూపించి వాళ్ళ అన్నయ్య ఎవరో మాట్లాడారు డైరెక్ట్ మాతో ఉన్నప్పుడు ఆ రోజు. అమ్మాయి చనిపోయిన అమ్మాయి వాళ్ళ అన్నయ్య, అది ఏంటన్నది మరి శేఖర్ భాష గారు క్లారిటీ ఇచ్చారు లేదు, నేను చూడలేదు. సో అలా అయితే ఆ రోజు ఆమె మా ఎదురుగానే ఈ అబ్బాయి శుద్ధపూస కాదు, నేను కూడా ఫీల్ అయ్యా. ఇది తప్పు కదా, నువ్వు శుద్ధపూస అయ్యి ఇంకోళ్ళు అనాలి, శుద్ధపూస కానీ మనం ఎలా అంటాం? అది నాకు కూడా ఎవరైనానండి తప్పు చేస్తే ఎవరైనా దండించబడాలి అంతే, ఎవరికైనా శిక్ష పడాల్సిందే. అది ఆడ మగ ఇంకొకళ్ళ మన తమ్ముడా అన్న ఎవరైనాకైనా పడాలి. నా ఇంట్లో వాళ్ళకైనా పడాలి, బయట వాళ్ళకైనా పడాలని కోరుకుంటున్నాను. శిక్ష అన్నది తప్పు ఉంటే ఖచ్చితంగా సపోర్ట్ చేయొద్దు. ఒకవేళ దానిలో ఎక్కడైనా మనకి కొంచెం తెలిసిందున్నా ఇలా ఇంటొచ్చు అని మనం అంటాం, కానీ అంతకుమించి మనం ఏం చేస్తాం ఎవరికైనా. ఇప్పుడు వాళ్ళిద్దరు అంతవరకు మనం మంచి జరగాలని ఇంకెంతకాలంలో అవుతారో ఈ ఎపిసోడ్ నాకు తెలియట్లేదు, కానీ శుభం కార్డు పడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. శుభం కార్డు అయితే పడాలి. పాపం అందరూ అదే వాళ్ళిద్దరి గురించి, ఎందుకు పాపం వాళ్ళిద్దరు లైఫ్ని బయట పెట్టడం అవసరమా? అదేదో శుభం కార్డు వేస్తే బెటర్ నేను అనుకోవడం. అదే ఏదో విధంగా అది ఏ విధమైన అవనివ్వండి, మంచి లేకపోతే వాళ్ళిద్దరికి మంచి, ఒకరికి మంచి జరుగుతుంది ఒకరికి చెడు జరగవచ్చు, లేకపోతే ఇద్దరికి మంచి జరగవచ్చు. ఏదైనా మంచి జరిగితే బాగుంటుందని మాత్రం కోరుకుంటాను. బట్ చాలా మార్పులు ఇద్దరిలోనే రావాలి. అయితే ఫైనల్గా మీరు ఇప్పుడు చేస్తున్న ఈ ట్రోలింగ్స్ పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా కొంతవరకు ఈ ఫైట్ వల్ల కొంతవరకు కట్టడి చేయగలుగుతారు అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ప్రయత్నం చేయాలి. మన ప్రయత్నం, మానవ ప్రయత్నం మానేయకూడదు. మానవ ప్రయత్నం మనం చేయాలి. ఉదయం లేస్తే నా ఇంట్లో నేను తిని నేను హ్యాపీగా పడుకోవచ్చు అందరిలాగే, నా ఇల్లు నా సంసారం అనుకుని. కానీ నేను సమాజం కోసం రోడ్డు ఎక్కి పోలీస్ స్టేషన్లు, ఎఫ్ఐఆర్లు, వీళ్ళకి హాయ్ హెల్ప్. మొన్న మీకు తెలియదండి, జూబ్లీ హిల్స్లో ఒక అబ్బాయి ఏదో రాహుల్ గాంధీ గారి గురించి ఏదో వ్యాఖ్యలు చేశాడు. ఇక్కడే బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తుంది, ఇందిరానగర్. సో వెంటనే ఏమైంది, ఆ అబ్బాయి అందరూ కలిసి మనం అందరం అబ్బాయి 41 CRPs తీసుకోవాలి, పోలీసులు పిలుస్తున్నారు, కొంచెం ఉంటుంది కదా పోలీసులు పిలిచి అరెస్ట్ చేస్తారేమో అనుకున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందనో ఇంకోటో కొన్నాను. సో లోకల్గా ఆ కాలనీ వాళ్ళందరితో పాటుగా మేము వెళ్ళాం.
వెళ్తే నన్ను పిలిచారు, నేను 41 సిరీస్ నేను ఉంటాలేరు అని చెప్పి ఇప్పించేసాం, అయిపోయింది. మా ఇంటికి రండి టీకి అంటే టీకి వెళ్ళాం ఇందిరానగర్. వెళ్ళేటప్పుడు ఒక 15-20 మంది ఉన్నారు కదా పిల్లలు నాతో పాటుగా. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళినా మేము మామూలుగా జై శ్రీరామ్ భారత్ మాతాకి జై అంటాం, ఎందుకంటే మేము భారతదేశంలో ఉన్నాం, భారతీయులు, మా అలవాటు, మన అందరి అలవాటు. సో జై శ్రీరామ్ అనేది మా ఊత పదం అనుకోండి, మా బ్లడ్లో కలిసిపోయింది. సో జై శ్రీరామ్ అంటాం. మేము వెళ్ళి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై నడుచుకుంటూ వెళ్తే అక్కడ ఎవరైతే ఇతని మీద కంప్లైంట్ చేశారో పడలేదు వాళ్ళకి, వాళ్ళు వెంటనే మళ్ళీ కంప్లైంట్ చేశారు. మేము ర్యాలీ చేయలేదు, ఏం చేయలేదు. ర్యాలీ అంటే ఒక కిలోమీటర్ నడిస్తే ర్యాలీ, లేకపోతే ½ కిలోమీటర్ నడిస్తే ర్యాలీ, లేకపోతే ఒక 10 ఏదన్నా ఒక ఊరంతా తిరిగితే ర్యాలీ. మేమే ర్యాలీ చేయలేదే. సపోర్ట్కి వెళ్తే కేసు పడింది నా మీద. అంటే సమాజంలో మంచికి వెళితే ఏమవుతుందండి? నా మీద కేసు వేశారు, పోలీసులు వేశారు కేసు. మేము అనుమతి లేకుండా ర్యాలీ చేసామంటాం. ఇంకేమనాలండి? 4 అడుగులు భారత్ మాతాకి జై అనే హక్కు లేదా భారతీయులకి? భారతీయురాలుగా నేను భారత్ మాతాకి జై అంటే ఎంతమంది సంస్థలు నా వెనక వచ్చి నిలబడ్డాయి, ఎన్ని సంస్థలు వచ్చి నాకు సపోర్ట్ చేసాయి. నేను వేరే వాళ్ళకి సపోర్ట్కి వెళ్ళా. ఇదే బీజేపీ లీడర్ అయిన మళ్ళీ అబ్బాయి. సో నేను బీజేపీలో ఉన్నాను అంటే బీజేపీ వాళ్ళు వచ్చేయాలి, కాంగ్రెస్ వాళ్ళు వచ్చేయాలి నేను అనట్లేదు, ఎవరు కాదు. భారతీయుడు హిందూ అన్న ప్రతి ఒక్కరికి సంబంధమే కదా, భారతీయులు అందరూ సమానమే కదా. పార్టీలు పక్కన పెట్టండి, పార్టీలుగా కూడా విడిపోతున్న హిందువులు ఇప్పుడు. జనరల్గా చెప్తున్నాను, ఇప్పుడు నేను భారతీయురాలని చెప్పుకున్నాను ఇంత ధైర్యంగా, ఆ మాట అన్నాను కూడా నాకు హక్కు లేదట, పోలీసులు చెప్తున్నారే. వాక్ స్వాతంత్రాన్ని హరిస్తున్నారుగా. సో నేను నా ఫైట్ నేను మళ్ళీ చేయాల్సి వస్తుందిగా. ఇంకో సరదాకి వెళ్ళినందుకు వాళ్ళు ఏదో పిలిస్తే టీ తాగడానికి వెళ్తే కేసు పడితే ఇప్పుడు మళ్ళీ నేను ప్రైవేట్ కేసు వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఫైట్ కదా మళ్ళీ. చూసారా, నేను ఇంట్లో తిని కూర్చోవచ్చు కదా, ఇలాంటివన్నీ చేస్తాను. మా ఇంట్లో అందరూ నీకెందుకు ఇవన్నీ అంటారు, మళ్ళీ పోసుకుంటాను. బయటికి వెళ్ళంగానే ఇప్పుడు ఒక ఫోన్, మీ ఎదురుగా ఎన్ని ఫోన్లు వచ్చాయి నాకు, వస్తూనే ఉంటాయి. ఏదో ఒక పని మీద, ఏదో ఒక హెల్ప్, అమ్మ మిమ్మల్ని కలవాలంటారు, ఏదో చెప్పాలంటారు. ఏంటంటే ఈవిడ దగ్గరికి వస్తే కనీసం ఏదైనా సహాయం అవుతుందేమో. నేనేమి ఎవరిని పిలవట్లేదుగా. సో అంటే నమ్మకం మీ దగ్గర ఉన్నప్పుడు ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టగలిగితే నేనేం పెద్ద సంఘ సంస్కర్తని చెప్పను.